కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. దీంతో ఇవాళ కస్టడీని తీసుకుని ప్రశ్నించనున్నారు నార్సింగ్ పోలీసులు. అయితే మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన కేసులో ప్రస్తుతం జానీ మాస్టర్ రిమాండ్ లో ఉన్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. అయితే దీంతో ఇవాళ కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు నార్సింగ్ పోలీసులు. మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన కేసులో ప్రస్తుతం జానీ మాస్టర్ రిమాండ్ లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, ఓవర్ టు యూ. జానీ మాస్టర్ ను 4 రోజుల కస్టడీ ఇస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి శనివారం వరకు అంటే 4 రోజుల పాటు కూడా కొరియోగ్రాఫర్ సంబంధించిన కేసులో విచారించేందుకు కూడా నార్సింగ్ పోలీసుల ద్వారా కస్టడీ ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి చూస్తే ఈ కేసులో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని అనేక సార్లు లైంగికంగా వేధించడము, మతం మార్చుకోమని, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం, అంతేకాకుండా తన పైన దాడి జరిగిందని చెప్పి పలుసార్లు సంబంధించిన దానిపైన ప్రస్తావిస్తూ ఆ యొక్క పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొంత సాక్ష్యాధారాలను కూడా పోలీసులు సేకరించారు. ఆమె స్టేట్మెంట్ కూడా పోలీసులు సేకరించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే దీనికి సంబంధించి జానీ మాస్టర్ ను విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా నార్సింగ్ పోలీసులు ఒక కస్టడీ పిటిషన్ వేస్తూ కోర్టులో ఆ యొక్క దీనికి సంబంధించి వాదన కూడా కొనసాగించారు. వాదన కొనసాగించిన నేపథ్యంలో కోర్టు ఈ రోజు నుంచి శనివారం వరకు అంటే 4 రోజుల సంబంధించిన కస్టడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చెంచల్ జైల్లో ఉన్న జానీ మాస్టర్ ను కస్టడీలో తీసుకునేందుకు కూడా నార్సింగ్ పోలీసులు చెంచల్ కూడా బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో ఒక కస్టడీ తీసుకుంటారు. కస్టడీ తీసుకునే నేపథ్యంలో విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా చూస్తే ఇంకా ఎలాంటి అంశాలు వెల్లోకి వస్తాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ పైన అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జానీ మాస్టర్ నోరు విప్పితే మాత్రం దీనికి సంబంధించి మరింత సమాచారం కూడా రాబట్టే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.